యుద్ధం ఎప్పుడు చేసినా గెలవడానికి ఆయుధం ముఖ్యం అంటారు. ఒకప్పుడు కత్తులు, తర్వాత బాణాలు, ఆ తర్వాత తూటాలు, ఇప్పుడు అణువస్త్రాలు. ఎన్ని యుగాలు అయినా ఆయుధాలు రూపాలు మారే కానీ యుద్ధం లక్ష్యం మాత్రం మారలేదు. ఒకటే లక్ష్యం, రక్తపాతం. ధర్మాన్ని కాపాడాల్సి వచ్చిన ప్రతిసారి యుద్ధ భూమి రక్తంతో మునిగిపోయింది. న్యాయం గెలవాలంటారు అందరూ. కొన్నిసార్లు న్యాయం గెలవడం కోసం కూడా అన్యాయం చేయాల్సి వస్తుంది. నేను రెడీ. అధర్మం మీద నువ్వు కట్టిన ఈ కోటల్ని బద్దలు కొట్టడానికి వస్తున్నా. నిజంగా దేవుళ్ళే వేసేస్తున్నాడు అనిపిస్తుంది. మీరందరు గొప్ప స్థానంలో ఉండాలి, గొప్పగా అన్ని సాధించాలి. అందరికీ ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. మీరు చేసే ఈ ప్రయాణం ఇంకా ముందుకెళ్ళాలి. ఎంతో మంచి మనసుతో, ఎంతో స్ఫూర్తి ఉండకపోతే చేయలేము. ఏదో అనుకోవడం వరకు ఓకే, కానీ ముందుకొచ్చి మీరు చేస్తున్నారు. ఇంత చిన్న వయసులో మీకు అంత ఇది ఉందంటే నిజంగా గ్రేట్ అండి. మాటలు రావట్లేదు. అన్నీ ఉన్నోళ్ళు కూడా ఈ బాధలు ఉన్నాయి, ఆ బాధలు ఉన్నాయి, ఏం చేయలేకపోతున్నాము లైఫ్లో, ఫ్యూచర్లో అని ఆలోచిస్తారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ ఇది. మామూలు వాళ్ళు కూడా చేయలేదు. నిజంగా అంత టాలెంట్ ఉంది. ఏదో చెయ్యాలన్న ఆరాటం ఉంది వీళ్ళకి. ఇది చెయ్యాలి, ఇది సాధించాలి లైఫ్లో, మేము ఇది చదువుకున్నాము, నెక్స్ట్ జాబ్ కొడతానన్న నమ్మకం ఉంది చూడండి వాళ్ళది. దాని ముందు ఎంత పెద్ద సక్సెస్ అయినా ఎవరైనా ఓడిపోవాల్సింది. వచ్చిన తర్వాత ప్రతి బేబీ, ప్రతి వాళ్ళు నా కన్న కొడుకు కూతురులాగే కనిపిస్తున్నారు. చాలా ఆనందం. అందరికీ ఆల్ ది బెస్ట్. అవునండి, ఆవిడ తెలుస్తున్నారు అసలు. ఆవిడే ఉండి పెడతారంట అందరికి. అసలు ఆవిడతో మాట్లాడితే నాకు చాలా హ్యాపీ అనిపించింది. మాతో పాటు మీరు కూడా జర్నీ చేయాలని మా కోరిక ఎప్పటికీ లైఫ్ లాంగ్. తప్పకుండా. ఒక్కటి ఎందుకంటే తోడు అట్లా అందరం కలిసి అలా అసలు అంటే నిజంగా మాట్లాడట్లేదు. చాలా చాలా హ్యాపీగా ఉంది మీ అందరినీ కలవడం. ఇట్స్ ఎ స్పెషల్ మూమెంట్ ఫర్ మీ. నాకు పాపం తను ఫోన్ చేసి రమ్మన్నప్పుడు నేను వచ్చి నేనేం చేయాలి, వీళ్ళని ఎలా హ్యాపీ చేయాలి నేను ఆలోచిస్తుంటే మీరు అందరు నన్ను హ్యాపీ చేశారు. అసలు నాకు అసలు ఇంత లేట్ ఎందుకు వచ్చానా అనిపిస్తుంది. నేను ఇక నుంచి ఎవ్రీ మంత్ వస్తూ ఉంటాను, మిమ్మల్ని కలుస్తూ ఉంటాను. మన అందరం ఒక ఫ్యామిలీ, మన అందరం ఫ్యామిలీలో ఉన్నాం. ఇంకా థ్యాంక్ యూ. నాకు అసలు మాటలు లేవు చెప్పడానికి. ఆకాష్ నేను వచ్చి ఇలా వెళ్దాము అంటే నేను ఇంకెవరు చిన్నపిల్లలు ఉంటారు అనుకున్నా. ఇక్కడికి వచ్చాక వీళ్ళ టాలెంట్ చూస్తుంటే అసలు మేము నథింగ్ అనిపిస్తుంది. చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి వచ్చినందుకు. వెరీ థ్యాంక్ యూ.